సభా అధ్యక్షుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిరాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, డాక్టర్ గారికి, గరుగు బాలాజీ గారికి, మరి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి, శుభోదయం. విద్యార్థులందరికీ నా అభినందనలు. ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, 10వ తరగతి పరీక్షలంటే భయమా? మనందరికీ భయమా? ఇష్టమా? ఇష్టమా భయమా? ఇష్టమే కదా. ఓకే, వెరీ గుడ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ ప్రాంతంలో నాకు తెలిసి కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎలుగుబండిలు ఎక్కువ కదా. ఒక పార్కులో ఎలుగుబండి ఉండేది. ఆ ఎలుగుబండి చూసేకి తండోపతండాలుగా జనాలు వచ్చేవారు. ఆ ఎలుగుబండి వల్లే ఆ పార్క్ నడిచేది. పార్క్ యొక్క ఆదాయం ఆ ఎలుగుబండి వల్లే వచ్చేది. అలాంటి ఆ రోజుల్లో ఇంత రోగం వచ్చి ఎలుగుబండి చనిపోతుంది. ఆ జూ అధికారులంతా మాట్లాడుకొని, మనకి ఆదాయమే ఇది ఎలుగుబండే, ఇలాంటి ఎలుగుబండి చనిపోతే మనకి పార్క్ ఎవరు రారు అని చెప్పేసి ఒక మనిషికి ఎలుగుబండి వేషం వేస్తారు. ఏం చేస్తారు? ఒక మనిషికి ఎలుగుబండి వేషం వేసి ఆ జూలో పెడతారు. సరే, అతనికి ట్రైనింగ్ ఇస్తారు. ఎలుగుబండి ఎట్లా ప్రవర్తించిందో అంతా వీడియోలు చూపించి ఆయన కూడా సేమ్ అదే ఎలుగుబండి ఎట్లుంటే అట్లే చేస్తుంటారు. ఉన్నట్లుండి ఓ రోజు రాత్రి పక్క బోన్లో ఉండే సింహం దాంట్లోకి వచ్చేస్తుంది. సింహం భయపడ్డా ఆయన ఎలుగుబండి వేషం వేసుకుంటే అతను, అయ్యో సింహం నా ఎందుకు వస్తుంది అని చెప్పి భయపడి ఆ పక్క ఈ పక్క తిరుగుతూ చాలా ఇదిగా చేస్తాడు. తీస్తే ఆ సింహం కూడా డూపే తీస్తాడన్నమాట. తీస్తే నేనేమో మనిషినే అంటే, భయం అనేది మనిషిని ఎప్పుడు చంపేస్తుంది, మన ఆలోచన చంపేస్తుంది. కాబట్టి భయపడకూడదు. ఎగ్జామ్ లాంటిది అది. ఎగ్జామ్ కూడా ఆ సింహం లాంటిదే. మీరు రాసే రోజు పరీక్షలు ఎట్లా రాస్తారో అలాంటిదే పరీక్షలు. ఈ ప్లేస్ మారుతుంది. లక్ష్మీపల్లి స్కూల్లో కాకుండా ఏదో కళ్యాణదుర్గం స్కూల్లో రాస్తారు, లేదా అనంతపురం స్కూల్లో రాస్తారు. ప్రాంతము ప్లేస్ మారుతుంది తప్ప మన నాలెడ్జ్ అట్లే ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే రాసినారో మీ టీచర్లు చెప్పిండేది అక్కడ అదే విధంగా రాస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుతరపున మాకు ఇక్కడ మేడం సునీత గారు ఉన్నారు. మా పిల్లలందరికీ సరస్వతి పూజ రోజు ఒక మంచి బహుమతులు అంటే మీ మేడం చెప్పిన వల్ల ఈరోజు మేము మీకు ఎగ్జామ్ రాసే ఒక ప్యాడ్, పెన్ను, ఎరేజరు, పెన్సిల్, ఒకవేళ నీళ్ళు తప్పకేదానికి వాటర్ బాటిల్, ఇవన్నీ ఈరోజు మీకు ఇస్తున్నాం. మీరు అన్నీ తీసుకొని చాలా చక్కగా ఇప్పుడు 37 మంది దాదాపు తెలిసి ఉన్నారు పిల్లలు. 37 మంది లక్ష్మీపల్లి స్కూల్ 100% పాస్ కావాలి. ఈ కళ్యాణదుర్గం మండలంలో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో తిరిగి మళ్ళీ మీ స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఒక మంచి బహుమతి, నగదు బహుమతి నేను ఖచ్చితంగా తర్వాత బాగా తెలుసుకుంటాను. ఎవరైతే ఆ నగదు బహుమతి తెచ్చుకుంటారో, వీళ్ళు ఎవరో ఫస్ట్ మార్క్ ఎవరు తెచ్చుకుంటారో వారికి ఖచ్చితంగా నగదు బహుమతి ఉంటుంది. నాకు కూడా మా సోషల్ స్టడీస్ టీచర్ 10th క్లాస్లో సాయిబాబా స్కూల్ 10th మా సోషల్ టీచర్ చెప్పాడు, 90 పైన దాటిస్తే 116 రూపాయలు వస్తాయి. సరే, కసిగా చదివిన నా 10th మార్కులు సోషల్ స్టడీస్లో 97. ఓకే అమ్మా. ఇప్పుడు మన కార్యక్రమానికి మన మండల విద్యార్థులు